కామారెడ్డి జిల్లాలోని ఒక చెరువులో పోలీసుల ఆత్మహత్యతో కలకలం చెలరేగింది. వీరిలో ఒక ఎస్ఐ, మరో కానిస్టేబుల్తో పాటు ఇంకో కంప్యూటర్ ఆపరేటర్ సైతం ఉండటంతో వీరి మధ్య అసలేం జరిగింది, వీరెందుకిలా సూసైడ్ చేసుకోవాల్సి వచ్చిందన్న సస్పెన్స్ నడుస్తుంది. ప్రభుత్వ విప్ షబ్బీర్ అలీ బాధిత కుటుంబానికి ధైర్యం చెప్పారు. ఆ డీటెయిల్స్ చూద్దాం. కామారెడ్డి జిల్లా బిక్కనూరు స్టేషన్లో పనిచేస్తున్న ఎస్ఐ సాయి కుమార్, బీబీపేట ఠాణాలో పనిచేసే కానిస్టేబుల్ శృతితో పాటు బీబీపేట మండలానికి చెందిన కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ ఆత్మహత్య ఘటన కలకలం రేపింది. బుధవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి బిక్కనూరు ఎస్ఐ సాయి కుమార్ ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో పోలీసులు ఆయన కోసం ఆరా తీశారు. బీబీపేట స్టేషన్లో పనిచేస్తున్న కానిస్టేబుల్ శృతి కూడా బుధవారం ఉదయం డ్యూటీ టైం అయిపోవడంతో ఇంటికి వెళుతున్నట్లు స్టేషన్లో చెప్పి వచ్చారు. మధ్యాహ్నమైనా తమ కుమార్తె ఇంటికి రాకపోవడంతో కానిస్టేబుల్ శృతి తల్లిదండ్రులు బీబీపేట పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్టేషన్ నుంచి ఆమె ఎప్పుడో వెళ్లిపోయినట్టు పోలీసులు చెప్పడంతో ఆందోళనకు గురైన శృతి తల్లిదండ్రులు వెంటనే అధికారులను సంప్రదించారు. శృతి ఫోన్ సిగ్నళ్ల ఆధారంగా సదాశివనగర్ మండలం అడ్లూరు ఎల్లారెడ్డి చెరువు దగ్గరున్నట్టుగా గుర్తించి హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు పోలీసులు. బుధవారం రాత్రి 10 గంటల సమయంలో చెరువు దగ్గర కానిస్టేబుల్ శృతి, నిఖిల్ మొబైల్ ఫోన్లు దొరగ్గా బెక్కనూరు ఎస్ఐ సాయి కుమార్ కి చెందిన కారు, చెప్పులు అక్కడే కనిపించాయి. దీంతో పోలీసులు ఇతర రెస్క్యూ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టగా మొదట కానిస్టేబుల్ శృతి, నిఖిల్ మృతదేహాలు దొరికాయి. గురువారం ఉదయం ఎస్ఐ సాయి కుమార్ డెడ్ బాడీ లభ్యమైంది. ఎస్ఐ సాయి కుమార్ గతంలో బీబీపేట పోలీస్ స్టేషన్లో పనిచేశారు. ప్రస్తుతం శృతి సైతం ఇక్కడే డ్యూటీ చేస్తున్నారు. బీబీపేటకు చెందిన నిఖిల్ సొసైటీలో ఆపరేటర్గా పనిచేస్తూనే కంప్యూటర్ రిపేర్లు సైతం చేస్తుంటారని తెలుస్తోంది. అయితే ఈ ముగ్గురి మధ్య ఉన్న గొడవలేంటి? ఎస్ఐ, మహిళ కానిస్టేబుల్తో పాటు యువకుడు కలిసి చెరువు దగ్గరకు చేరుకున్నారా? అసలు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందన్న విషయాలు పోలీస్ దర్యాప్తులో తేలాల్సి ఉంది. ఆఫ్టర్నూన్ ఎర్లీ ఈవినింగ్ నుంచి ముగ్గురు కూడా లేరు అన్న ఇన్ఫర్మేషన్ ఉంది. సో వెతుకుతుంటే ఈవినింగ్ ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత నైట్ సర్చ్లో 2 బాడీస్ మనకి దొరికాయి. ఇప్పుడు మార్నింగ్ ఇంకొకటి. అయితే ఇందులో సాయి కుమార్ పాత్ర ఏదీ లేదని, ఆయన వీరికి సాయం చేయటానికే వచ్చి ఉంటారని, దయచేసి ఎస్ఐ సాయి కుమార్ పై చెడు ప్రచారం చేయొద్దని కోరుతున్నారు మృతుడి తరపు బంధువులు. ఇలా మీడియా మిత్రులు దయచేసి ఎవరు కూడా దీన్ని నెగిటివ్ కోణంలో తీసుకుపోదు. ఇది యాక్సిడెంటల్గా జరిగింది. పేదరికం నుంచి వచ్చి సబ్ ఇన్స్పెక్టర్గా సెలెక్ట్ అయ్యి మంచి పేరు సంపాదించుకున్నాడు. కొద్ది కాలంలోనే మంచి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా పేరు తీసుకొచ్చిండు ఈ 2 జిల్లాలలో కూడా. ఆయనకు 2018లోనే వివాహం జరిగింది. ఒక 3 సంవత్సరాల బాబుతో పాటు భార్య, తల్లిదండ్రులు ఉన్నారు. మంచి మృదు స్వభావి, ఏ అర్ధరాత్రి కాల్ చేసినా ఇమీడియట్లీ స్పందించే తత్వం ఆయనది. ఇప్పటికే ఎస్ఐ సాయి కుమార్ కుటుంబాన్ని ప్రభుత్వ విప్ షబ్బీర్ అలీ కలిసి ధైర్యం చెప్పారు. మీడియాకు సైతం ఒక క్లారిటీ ఇచ్చి వెళ్లారు. శృతి, నిఖిల్ గొడవపడి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంటే ఎస్ఐ సాయి కుమార్ కాపాడే క్రమంలో తాను కూడా మరణించడం బాధాకరమని, సాయి కుమార్ కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు షబ్బీర్ అలీ. ఒకరికొకరు రక్షించేందుకు పోయినాము అనుకుంటున్నాము. ఎందుకంటే ముందుగా ఊహిస్తున్నాము, ఎంత రైట్ అని చెప్పలేము. మాకు ఉన్న సమాచారం దొరికిన ప్రకారంగా ఆమె దొరికింది. దాని తర్వాత నిఖిల్, తర్వాత ఇద్దరిని రక్షిద్దామని ఈయన దొరికినాడు. ఎందుకంటే వాళ్ళు సామాన్ బయట పెట్టుకుని ఉన్నారంటే ఏదో ఉండే వాళ్ళకు. ఇతడు ఈయన టెలిఫోన్ కానీ అన్ని జేబులోనే ఉండే. అంటే సడన్గా వాళ్ళను రక్షిద్దామని ఈయన కూడా దొరికిండు. కానీ ముగ్గురుకు ఈత రాదు బాధాకరంగా.